హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ T20 గురించి మాట్లాడుకుందామండి. అండ్ ఏంటో అండి, మనమేమో ఇండియా గెలవాలి అనుకుంటాం, అక్కడ చూస్తుంటే అసలు మ్యాచ్లే జరగట్లేదు. మొన్న ఓడిఐస్లో అంతే, ఫస్ట్ ఓడిఐ అసలు మ్యాచే జరగలేదు రెయిన్ ఇంటరప్టెడ్ వల్ల. సెకండ్ ఓడిఐ కూడా రెయిన్ ఇంటరప్టెడ్ మధ్యలో జరిగినప్పటికీ. అండ్ ఫస్ట్ T20 జరగలేదు. అండ్ అసలు అలా ప్రతి మ్యాచ్ రెయిన్ లాగా అయిపోతుందండి. అండ్ ఈరోజు వచ్చేసి మ్యాచ్ మెల్బోర్న్లో జరుగుతుందండి. మన ఇండియన్స్కి ఫేవరెట్ గ్రౌండ్ కదండి మెల్బోర్న్. అండ్ చాలామంది స్పెక్టేటర్స్ వస్తారు మ్యాచ్కి కూడా, చాలామంది చూడడానికి. అండ్ ఈ మ్యాచ్లో ఇండియన్ టీమ్ స్ట్రెంత్ చూస్తుంటే వాళ్ళు బౌలింగ్లో హర్షదీప్ సింగ్ని తీసేయడం హర్షిత్ రాణా కోసం అది కొంచెం రిస్కీ మూవ్ అనిపిస్తుందండి. ఎందుకంటే హర్షదీప్ సింగ్ మనకి లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ T20s అందరికీ తెలిసిందే కదా. అండ్ తను ఎలా వేస్తాడో కూడా అందరికీ తెలిసిందే. తన ప్లేస్లో కొంచెం బ్యాటింగ్ డెప్త్ ఉండిద్దని హర్షిత్ రాణాని పెట్టుకుంటున్నారు. అండ్ ఇంకా బ్యాటింగ్ ఆర్డర్కి వస్తే సూర్యకుమార్ యాదవ్ ఫుల్ ఫామ్లోకి రావడం మన పాజిటివ్ అండి. లాస్ట్ T20 చాలా బాగా ఆడాడు సూర్యకుమార్ యాదవ్, ఆ సిక్సెస్ కానీ చాలా బాగా ఆడాడు. అండ్ ఈసారి కూడా మెయిన్ ఎక్కువ తన మీద ఆధారపడి ఉండిద్దని సూర్యకుమార్ యాదవ్ మీద. అండ్ ఎలాగో గిల్, అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ, సంజు శాంసన్, మన బ్యాటింగ్ అసలు దోకా లేదండి. చాలా చాలా పెద్ద ఆర్డర్ ఉంది మన బ్యాటింగ్. ఇంక బౌలింగే కొంచెం తను హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ సింగ్ ఉంటే సరిపోయేది. బట్ ఎనీవే జస్ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పర్లేదండి మంచిగానే. ఇంకా ఆస్ట్రేలియా విషయానికి వస్తే సేమ్ టీం ఉండిద్దండి మొన్న ఫస్ట్ T20 లాగే. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఫామ్లో మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ వీళ్ళు ఉన్నారు కదండి. అండ్ బౌలింగ్ కూడా హజిల్వుడ్ ఒక్కడి మీదే కొంచెం ఆధారపడి ఉండిద్ది బౌలింగ్. అండ్ చూద్దామని ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా గెలిచిద్దని కోరుకుందామండి. అండ్ కామెంట్స్లో కూడా ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా అని అందరూ పెట్టండి కామెంట్స్లో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.